పొన్నూరు డివిజన్ కార్పొరేటర్ మదన్ మోహన్ రెడ్డి, చేజర్ల కవిత, అరవ శ్రీనివాసులు, మీ అందరికీ మనం చేస్తూ ఉన్న రేపు ఉదయం 6 గంటలకి చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, కోటమిరెడ్డి సీతారెడ్డి గారి నాయకత్వం, 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 గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త అనాలోచిత విధానాలతో రాష్ట్రం అన్ని రకాల కూడా దివాళా తీసింది. అన్ని రకాల కూడా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమై ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెట్టిన ఒక సమర్థుడు, రాజనీతిజ్ఞుడు, అనుభవశాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇస్తున్న హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్న తీరు రాష్ట్రంలో కోట్లాది ప్రజల నీరాజనాలు అందుకుంటూ ఉన్నాయి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో సంపద సృష్టించే పరిస్థితి లేకుండా చేస్తే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పేరు ప్రఖ్యాతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తే ఈరోజు ఇంకెవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. కానీ ఒక సమర్థుడు, అనుభవజ్ఞుడు, దేశ విదేశాల్లో సైతం ఒక మంచి రాజనీతిజ్ఞుడిగా, ఒక సమర్థవంతమైన నాయకుడిగా, విజనరీ లీడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టాలని, సవాళ్ళని లెక్క చేయకుండా సవాళ్ళనే సవాళ్లుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిన పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్ గారు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతంగా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే మెగా డిఎస్సి మీద తొలి సంతకం, అదేవిధంగా పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా ఏదైతే భూ హక్కుల చట్టం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గంగా తెచ్చి మన భూముల మీద మనకు హక్కులు లేకుండా చేసే దుర్మార్గపు భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయటం, అన్నిటికీ మించి అవ్వతాతలకి, ఆ యొక్క దివ్యాంగులకి ఏదైతే పెన్షన్ జూలై 1వ తారీఖున అవ్వతాతల ఇళ్లకి 7,000 పెన్షన్ అందుతుందని, నేరుగా ఇంటికి వచ్చే ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవహేళన చేశారు. ఎలా సాధ్యం? ఇది సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే, జూలై 1వ తారీఖున గత 3 నెలలకు కలిపి 7,000 ఇస్తానంటే ఇది ఎలా సాధ్యం అని అవహేళన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా కళ్ళుంటే రేపు ఉదయం చూడండి. రేపు ఉదయం 6 గంటలకి అవ్వతాతలకి 7,000 రూపాయల పెన్షన్ సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వీళ్ళు అందిస్తూ ఉన్నారు. సాధ్యం కాదన్నారే, సాధ్యం కాదన్న దాన్ని సాధ్యం చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. సాధ్యం కాదన్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు సాధ్యం చేసి చూపించారు. ఈరోజు రాష్ట్రం అన్ని రకాల దివాలా తీసిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా మరొకరు అయి ఉంటే ఆ పరిస్థితే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ఈరోజు చెప్పిన మాట కట్టుబడి రేపు ఇంటింటికి పెన్షన్లు అందిస్తూ ఉన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా వారి
కటౌట్కి పాలాభిషేకం వేలాది మంది కార్యకర్తల సమక్షంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అవ్వతాతల పక్షాన, దివ్యాంగుల పక్షాన ఏదైతే ఆ భూ హక్కుల చట్టంతో భయభ్రాంతులై తమ తాతలు తండ్రులు తమ కష్టంతో కొనుక్కున్న పొలాల మీద మాకు హక్కు లేదా అని భయభ్రాంతులైన ప్రజల పక్షాన, పేదవాడి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్ల పక్షాన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికే ఈ పాలాభిషేకం కార్యక్రమాన్ని చేశామని తెలియజేస్తూ, షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త. మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత 9 సంవత్సరాలుగా షుగర్, బీపీ, థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం గడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు. మా ప్రత్యేకతలు: అతి తక్కువ ఖర్చుతో షుగర్, బీపీ, థైరాయిడ్, అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో. సామాన్య, దిగువ, మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం. రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం. అన్ని రకాల విష జ్వరాలు, అత్యవసర కేసులు, క్రిటికల్ కేసులు 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు. అత్యవసర కేసులు, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి. డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్, షైన్ హాస్పిటల్, శ్రీహరినగర్, నెల్లూరు. ఫోన్ 8309510942.